వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు నివాసానికి బయలుదేరుతున్నారు. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయటకు కూడా వస్తుంది. ఆ విజువల్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు. గుంటూరు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. ఇప్పుడే ఆయన కాన్వాయ్ బయలుదేరడం కూడా మనకు కనిపిస్తోంది. గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. దాడి జరిగిన ఆయన నివాసం ఆఫీస్ని పరిశీలిస్తారు. అదేవిధంగా దాడి జరిగిన సమయంలో అంబటి రాంబాబు సతీమణి ఆయనతోనే ఉన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల ఇళ్లపైన కూడా దాడి చేశారు. వారందరినీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. మనం చూస్తున్నాం భారీ ఎత్తున ఎస్కార్ట్ వెహికల్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు ఫోర్స్ ఆయనతో కనిపిస్తోంది. ఆయన కాన్వాయ్ ముందే పోలీస్ వెహికల్స్ వెళ్తుండడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ పోలీస్ వెహికల్స్ అంతా కాన్వాయ్ ముందు వెళ్తుంటే వైఎస్ జగన్ కాన్వాయ్ వెనక రావడం కూడా మనకు కనిపిస్తోంది. సో గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పలు జిల్లాల పర్యటనలకి వెళ్లిన సమయంలో ఎక్కడా కూడా ఈ స్థాయి పోలీస్ ఎస్కార్ట్ కానీ పోలీస్ కాన్వాయ్ కానీ మనకు కనిపించలేదు. ఇప్పుడు ఏకంగా 7-8 కంటే ఎక్కువ వెహికల్స్ ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ అంతా కూడా అక్కడుంది. వారి వెహికల్స్ని ఆపేశారు. కేవలం పోలీస్ కాన్వాయ్తో పాటుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెనక వెళ్లడం కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. సో ఎందుకు ఈసారి ఒక ప్రత్యేక వాతావరణం గుంటూరులో కనిపిస్తోంది అనేది కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, చూస్తున్నాం కాన్వాయ్ ముందు మనకి పోలీస్ ఫోర్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందు కనిపిస్తోంది. యూజువల్గా అయితే కాన్వాయ్ ఈ పాటికి మూవ్ అయిపోవాల్సి ఉంటుంది. అలాంటిది పోలీసులు ఎవరైతే 2 వీలర్స్ పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా బయలుదేరడానికి వచ్చినట్టున్నారు కొంతమంది, వారు ముందు వెళ్తుండగా కాన్వాయ్ వెళ్ళడం కొన్ని పర్యటనల్లో మనం చూసాం. ఈసారి అలా ఎవ్వరూ రాకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టుగా కనబడుతోంది. ఈవెన్ కాన్వాయ్ను కూడా పోలీసులు కంట్రోల్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వెహికల్స్ని వెళ్ళనివ్వడం లేదు. 2 వీలర్స్ని కూడా ఎక్కడికక్కడ ఆపేస్తున్న పరిస్థితులు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. అటు అంబటి రాంబాబు నివాసం దగ్గర కూడా మనం చూడొచ్చు చెక్ పోస్టులు పోలీస్ ఫోర్స్ పెద్ద ఎత్తున కనబడుతోంది. కంప్లీట్గా ట్రాఫిక్ని కూడా ఆపేశారు. 2 వీలర్స్లో వెళ్తున్న వాళ్ళని కూడా ఎక్కడికక్కడ ఆపుతూ కాన్వాయ్ ముందుకు వెళ్ళడం కూడా మనం చూస్తున్నాం. 7 నుంచి 8 పోలీస్ వెహికల్స్ ముందు వెళ్తుండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ మనకి వెనక కనిపిస్తోంది. గుంటూరు బయలుదేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి చేరుకుంటారు. తాడేపల్లిలో ఆయన నివాసం దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి అంబటి రాంబాబు నివాసానికి బయలుదేరారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసం పైన టీడీపీ గూండాలు దాడి చేశారు. అంబటి రాంబాబు ఆయన కుటుంబ సభ్యులపైన హత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్తున్నారు. ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. భారీ ఎత్తున పోలీస్ వెహికల్స్ ఆయన కాన్వాయ్తో పాటు వెళ్లడం కూడా మనం చూస్తున్నాం. మా కరెస్పాండెంట్ రవీందర్ జాయిన్ అవుతున్నారు. రవీందర్, ఏంటి ఈసారి స్పెషల్? ఏకంగా 7 నుంచి 8 పోలీస్ వెహికల్స్ ముందొస్తుంటే వైఎస్ జగన్ కాన్వాయ్ మనకు కనిపిస్తోంది. ఈవెన్ ఈ 2 వీలర్స్ని అదేవిధంగా కొంత ర్యాలీగా ముందుకెళ్ళడం మనం చూస్తూ ఉంటాం. ఈసారి వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం కనిపిస్తోంది.